రథసప్తమి రోజు పూజ అయితే చేసుకుందామని మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. కానీ పూజ అయితే చేసుకోకూడదండి. ఇంకా బయట రథం ముగ్గు అయితే పసుపు కుంకుమ కూడా అయితే ఇంకేం వేయలేదని చెప్పి ఇంక ఇంట్లో అలానే మూడిగా ఉందని చెప్పి మా సరుకులు తెచ్చుకుందాం రా అని చెప్పి అయితే బయటకైతే తీసుకెళ్లారండి. దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వెళ్ళాము. నేను ముందు అది గాజు సీసా అనుకున్నా అండి. తీరా దగ్గరకు పోయి చూస్తే అది ప్లాస్టిక్‌దండి. ప్లాస్టికే అసలు వాడకూడదని చెప్తున్నారు. అందుకని ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అందరూ. ఇక్కడైతే ఈ స్టీల్‌వి కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ కాస్టే ఉన్నాయి గానీ ట్రిపుల్ లేయర్ అయితే కాదండి. నార్మల్‌గా వాడుకోవడానికైతే బానే ఉంటాయి. ఇంకా ఈ బాండీలు చూడండి, బుజ్జి బుజ్జి బాండీలు భలే ఉన్నాయండి అసలకి. లోపలేమో స్టీల్ వచ్చింది, బయటేమో కోటింగ్ వచ్చిందండి. మనకి బయట హోటల్స్‌లో గనక సర్వ్ చేసే బౌల్స్ ఉంటాయి కదండీ, అలా అయితే ఉన్నాయి. మనం కూడా ఇంట్లో సర్వ్ చేసుకుంటే భలే ఉంటాయి. ఇంకా ఇక్కడ కోకోనట్ గ్రేటర్ కానీ, ఇక్కడ వెజిటబుల్స్ చాపర్ కానీ, క్యారెట్ కట్ చేసుకునేవి కూడా చాలా క్యారెట్ తురుముకునేది చాలా రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయండి. అవి అయితే 199 రూపీస్ అండి. రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయి. ఇంకా ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి 99 రూపీస్. ఇవైతే 19 రూపీస్ అండి. చిన్న చిన్న 100 ml బౌల్ జార్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే అప్రికాట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి అసలుకి డ్రైవి. చాలా బాగున్నాయి కూడా. మేమైతే టేస్ట్ చూసాము, చాలా బాగున్నాయి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంకా మాకైతే ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చేసామండి.